క్రీస్తు యేసు వారి దివ్య నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. రైట్. ఈ దినము నిర్గమకాండము 23వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ నిర్గమకాండము 23వ అధ్యాయము లో ధర్మశాస్త్రములో ఉన్న న్యాయ విధుల యొక్క ముగింపు క్రమము ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. అంటే 19వ అధ్యాయములో ప్రారంభించిన ధర్మశాస్త్రములోని ఆజ్ఞల యొక్క ఆరంభ క్రమం ఈ 23వ అధ్యాయము తో ఏమవుతుంది? ముగుస్తూ ఉంది. అవును. కాబట్టి ఈ 23వ అధ్యాయము మనకి చెప్పే ధర్మశాస్త్రములో ఉన్న న్యాయ విధుల యొక్క ముగింపు అధ్యాయంగా మనకు కనబడతా ఉంది. మీరు గమనిస్తే మొత్తం ఈరోజు 23వ అధ్యాయంతో 70 ఆజ్ఞలు ఈ 4 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. వీటిలో మోషే గారు పలికినవి అంటే చెప్పినవి కొన్ని, దేవుడే నేరుగా చెప్పినవి కొన్ని. మొత్తంగా 70 ఆజ్ఞలతో చెప్పండి ఈ నిబంధన ఏం చేయబడుతుంది? ముగింపు క్రమానికి వచ్చింది. మొదటిగా 19వ అధ్యాయంలో అంటే 20వ అధ్యాయంలో మనకు 14 ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. ఎన్ని? 14 ఆజ్ఞలు. 14 ఆజ్ఞలు 20వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో 12 ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. 22వ అధ్యాయంలో 20 ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. 23వ అధ్యాయంలో 21 ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా మనం చూస్తే 22లో 20 ఆజ్ఞలు, 22లో 20 ఆజ్ఞలు, 23లో 21 ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తం ఈ 4 అధ్యాయాల్లో 70 ఆజ్ఞలు అయినాయా? లెక్కేశారా? ఎన్నైనాయి? అవలేదా? అయ్యో, మొదటి 20వ అధ్యాయంలో 14 ఆజ్ఞలు, 21లో 12 ఆజ్ఞలు, 22లో 20 ఆజ్ఞలు, అలాగే 23లో 21 ఆజ్ఞలు, 20, 20, 41, 53, 54 సరిపోయింది. 70, 69 ఆజ్ఞలు. మొత్తంగా 21 రాసుకున్నారు. 23, 20లో 14, మొత్తం ఎన్ని? 69 ఆజ్ఞలు. అంటే మనం గమనిస్తే ఈ ఆజ్ఞలు కూడా మనకి 2గా కనబడతా ఉన్నాయి. ఈ ఆజ్ఞలు సుమారుగా 70 ఆజ్ఞలుగా ఉన్నాయి. ఈ 70 ఆజ్ఞల్లో 2 భాగాలు. మొదటి 14 అంటే 19వ అధ్యాయంలో 14 ఆజ్ఞలు దేవుడు పలికినవి,
సర్వ ప్రజలు వింటూ ఉండగా దేవుడు పలికాడు ఈ 70లో. ఎన్ని? 20 అధ్యాయంలో స్వయంగా ఎవరు పలికారు? దేవుడే పలికాడు. ఎన్ని? 14. మిగిలిన 56. ఇది ఎవరు పలికారు? మోషే గారు చెప్పారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 21 ప్రకారం మనం చూస్తే 20-21 అమ్మా. ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. చాలు. మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. సో ఈ మిగిలిన ఆజ్ఞలని ఎవరు చెప్పారు? దేవుడు మోషేకి చెప్పారు. దేవుడు మోషే గారికి చెప్పారు. మొదటి 14 దేవుడే స్వయంగా చెప్పాడు. 20-21 ప్రకారం మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గాఢాంధకారంలోనికి అనగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు ఈ 56 ఆజ్ఞలను స్వయంగా దేవుడు ఎవరికి చెప్పారు? మోషే గారికి చెప్పారు. మొత్తం ఎన్ని? 70. మొత్తం ఎన్ని? 70. ఈ 70ని ఏమంటారంటే నిబంధన గ్రంథము అంటారు. ఈ 70ని ఏమంటారు? నిబంధన గ్రంథము. అంటే దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేయడానికి ఈ 70 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే మీరు ఈ 70 ఆజ్ఞలు ఏం చేయాలి? మీరు తప్పక పాటించాలి, తప్పక ఆచరించాలి, తప్పక వాటిని అనుసరించాలి. ఈ రోజుతో ఈ 70 ఆజ్ఞలు ఏమవుతూ ఉన్నాయి? పూర్తయిపోతూ ఉన్నాయి. మొత్తం 613 ఆజ్ఞలు అనుకున్నాం. ధర్మశాస్త్రం అంతా 613 ఆదివారం చెప్పారు. ఇక్కడ పలికినవన్నీ చెప్పినవన్నీ 14 చెప్పారు. 14 పలికారు, 56 చెప్పారు. మొత్తం 70. ఈ 70 కలిపితే ఏంటి? నిబంధన గ్రంథము. దేవుడు ఇజ్రాయేలుతో నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధనలు ఏంటంటే ఈ 70. ఈ 70ని బట్టే దేవుడికి ఇజ్రాయేలుకు మధ్య ఏం జరిగింది? నిబంధన. ఈ రోజు ఏమవుతుందంటే ఆ 70 పూర్తయిపోతున్నాయి. ఈ 23వ అధ్యాయంలో ఈ యొక్క 21 ఆజ్ఞల ద్వారా ఈ రోజు ఈ న్యాయ విధుల యొక్క చెప్పే క్రమం ఎక్కడికి వచ్చేసింది? ముగింపు క్రమానికి వచ్చింది. ఇక రేపు 24వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలుతో ఏం చేసుకుంటాడంటే నిబంధన చేసుకుంటాడు. 19లో అడిగాడు ఏమని? నా మాట వింటారా అని. వాళ్ళు ఏమన్నారు? వింటామన్నారు. కాబట్టి ఈ 4 అధ్యాయాల్లో ఆయన మనసులో మాటలన్నీ నా నిబంధనలు ఇవి, అంటే నా ఆజ్ఞలు ఇవి, నా విధులు ఇవి, నా శాసనాలు ఇవి, నా కట్టడలు ఇవి అని 4 అధ్యాయాల్లో వరుసగా చెప్పుకుంటా వచ్చాడు. ఇవాళతో అయిపోతాయి. రేపు నిబంధన. రేపేంటి? నిబంధన. రైట్. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. 23వ అధ్యాయంలో ఉన్న ఈ 21 ఆజ్ఞలు ప్రాముఖ్యత ఏంటంటే చేయవలసినవి, చేయకూడనివి. ఏంటి? డూస్ అండ్ డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ అంటారు ఇంగ్లీష్ లో. డూస్ అంటే చేయవలసినవి, డోంట్స్ అంటే చేయకూడనివి. మోషే గారు ఈ రోజు నా అధ్యాయంలో ఆయన చెప్పే ఆర్డినెన్సెస్ అంటే శాసనాలు, ఆ న్యాయ విధులు దేని గురించినవి అంటే చేయవలసినవి, చేయకూడనివి. చేయవలసినవి, చేయకూడనివి. ఇప్పుడు
ఈ యొక్క అధ్యాయం ద్వారా ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగాన్ని మనం చూస్తే మొదటి వచనము నుండి 9వ వచనము వరకు మనం ఒక భాగంగా ఏక భాగం మనుషులందరికీ మంచితనమును అలాగే న్యాయమును గురించిన ఆజ్ఞలు. అంటే ప్రతి వారికి న్యాయం జరగాలి, అలాగే ప్రతి వారు మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అలా జరగాలంటే నువ్వు కొన్ని చేయకూడదు, డోంట్స్ దేవుడు చెప్తాడు ఏం చేయకూడదు. ఆ మొదటి 9 వచనాల్లో ఉంటది అనమాట. ఆ తర్వాత మనుషులందరి యొక్క మంచి జీవనముల గురించి, అందరికీ న్యాయము జరుగుటకు, అందరికీ న్యాయం జరిగేటట్లు, జస్టిస్ అండ్ గుడ్నెస్ టు ఆల్ మెన్. అంటే పేదవాడని లేదు, దరిద్రుడని లేదు, అందరికీ సమాజంలో న్యాయం జరగాలి. అలాగే పేదవాడని లేదు, ఉన్నవాడని లేదు, అందరూ మంచిగా ఉండాలి. మరి ఏం చేస్తే మంచిగా ఉంటాం, ఏం చేయకుండా ఉంటే మంచిగా ఉంటాం, దాని గురించిన ఆజ్ఞలు. దరిద్రుడిని చెప్పి నువ్వు చిన్న చూపు చూసి అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. అన్యాయంతో కూడిన జడ్జిమెంట్ ఇవ్వకూడదు. మనుషులందరినీ నువ్వు ఎలా చూసుకోవాలంటే లేనోడు దరిద్రుడు అని చెప్పి, నీకేమీ సహాయపడని చెప్పి వాడి మీద నువ్వు కాబట్టి అందరి యొక్క గుడ్నెస్, అందరూ మంచిగా ఉండాలి, అందరికి సమన్యాయం. అలా ఉండాలంటే ఏం చేయాలో ఆ మొదటి 9 వచనాల దేవుడు న్యాయ విధులు ఇచ్చారు. ఆ తర్వాత 10వ వచనం నుండి 19వ వచనం వరకు పవిత్రమైన సీజన్స్ అంటే కాలములు, అలాగే విందులు. పవిత్రమైన విందులు మరియు కాలములు అంటే ఇవి దేవునికి సంబంధించినవి. ఇందాకడేమో సమాజమునకు సంబంధించిన విధులు, చేయకూడనివి. ఇప్పుడు చెప్పుకునేవేమో చేయవలసినవి. ఏం చేయాలి, ఏం పాటించాలి. సీజన్స్ అంటే కాలాలు, కాలాలను బట్టి పండగలు, పండగలను బట్టి విందులు. చేయవలసిన పండగలు, చేయవలసిన విందులు. ఏం చేయాలి, ఏం విందులు చేయాలి, ఏం పండగలు చేయాలి, అవి మోషేయాలు కలజోడు తీయాలి లేదు. 10వ వచనం నుండి 19వ వచనం వరకు చెప్పండి. 10వ వచనం నుండి 19వ వచనం వరకు చేయవలసిన పండగలు, పాటించవలసిన విందులు. అంటే కాలాన్ని బట్టి పండగ, కాలాన్ని బట్టి పండగ. పంట వచ్చే కాలం పండగ, ఇంకో పంట వచ్చే కాలం పండగ. ఏ పంట వచ్చిందో ఆ పంట వచ్చినప్పుడు ఆ పండగ సంబంధించిన పండగలు దేవుడు చెప్తాడు. ఆ పండగలు నువ్వు చేయవలసిన విందులు, అవి చేయవలసినది. ఆ తర్వాత 3వదిగా మనం చూస్తే 20వ వచనం నుండి 33వ వచనం వరకు కనానీయులను జయించుట. కానానీయులను జయించుట. ఎలా కానానీయులను జయించాలి? వారి సంస్కృతి 20 వచనం నుండి 33వ వచనం వరకు, ముగింపు వచనం వరకు ఎలా వారిని మనం జయించాలి. ఎవరు కనానీయులు అంటే వాగ్దాన భూమిలో ఉన్నవారు. నువ్వు రేపు వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలను నువ్వేం చేయాలి, జయించాలి. ఎలా జయించాలి, ఏం చేసి జయించాలి, ఏమి చేయకుండా మానేసి జయించాలి. ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆ ప్రజలను నువ్వేం చేయాలి,
ఆ ప్రజలు సేవించే దేవతలను నువ్వేం చేయాలి? అటువంటి విషయాలు ఎక్కడి నుంచి అక్కడ దాకా 20వ వచనం నుండి 31వ వచనం వరకు, 33వ వచనం వరకు. ఈ మూడు కూడా ఏం చెప్తున్నాయి? మొదటి 9 వచనాలు దేని గురించి అంటే జస్టిస్ అంటే న్యాయం, అంటే న్యాయమును గురించిన చట్టాలు, సమాజములో న్యాయమును గురించిన చట్టాలు. ఆ తర్వాత 10 నుంచి 19 వచనాలు ఇవి ఆరాధన గురించిన చట్టాలు. ఆరాధన మొదటి 9 ఏమో సమాజంలో న్యాయంగా బ్రతకాలి, సమాజంలో గురించినటువంటి చట్టాలు, న్యాయ చట్టాలు. ఆ తర్వాత ఏమో ఆరాధన గురించిన చట్టాలు. ఏంటి అవి? పండగలు ఎప్పుడు చేయాలి, ఏ కాలంలో ఏ పండగ చేయాలి, ఆ పండగల్లో ఏ రకంగా విందులు ఏర్పాటు చేయాలి. ఇవి దేని గురించిన చట్టాలు? ఆరాధన గురించిన చట్టాలు. ఆ తర్వాత 20వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే జయము సాధించుటకు అవసరమైన చట్టాలు. విజయం ఎవరి మీద? కానానీయుల మీద ఎలా జయం సాధించాలి, ఎలా విజేతలం అవ్వాలి, విజేతలం అవ్వాలంటే ఏం చేయాలి, విజేతలం అవ్వాలంటే ఏం చేయకూడదు. ఈ చట్టాలని 20వ వచనం నుండి 33వ వచనం వరకు దేవుడు ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. మొత్తంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ అధ్యాయం ఒక క్లాసిఫికేషన్స్ అయిపోయాయి. మొత్తం 22 ఆజ్ఞలు ఉన్నాయి. ఇందులో చేయవలసినవి కొన్ని, చేయకూడనివి కొన్ని. మొదటిగా 9 వచనాలు అందరూ మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉండాలి, నీ పొరుగువాడు మంచిగా ఉండాలి. వాడు పేదవాడైనా వాడు దరిద్రుడైనా ఎట్లా ఉండాలి? మంచి జీవితం జీవించాలి. ఆడు మంచిగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు వాడికి ఏం చేయకూడదు? అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బలహీనుడని, పక్కోడని, పరదేశని, పేదవాడని ఏం చేయకూడదు? అన్యాయం తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు సహజంగా లోకంలో జరిగేది ఏంటి అంటే గొప్పవాడికి న్యాయం జరిగేది. బలహీనుడికి ఎప్పుడు కోర్టులో ఏం జరగదు? వాడు కోర్టు చుట్టూ తిరగాలి, డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. కానీ దేవుడి చట్టంలో ఏముంది? నువ్వు అలా చేయకూడదు. నువ్వు తప్పు సాక్ష్యం చెప్పకూడదు, తప్పు వార్త పలకకూడదు, తప్పు వారి పక్షంగా ఉండకూడదు. లంచం పుచ్చుకొని లంచం ఏం చేసేది? లంచం తీసుకునే కదా లాయర్లు ఏం చేస్తారు? కోర్టులు వాయిదాల మీద వాయిదాలు వేస్తారు, తెగనేవారు. డబ్బున్నోడు ఏం చేస్తాడు? డబ్బిచ్చేస్తాడు. లేనివాడు ఏం చేస్తాడు? ఏమీ ఇవ్వలేడు. రీసెంట్ గా మనకు కూడా జరిగింది అదే కదా. అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అన్ని దాచుకున్నాడు. పొలాలు కొనుక్కున్నాడు, సైట్లు కొనుక్కున్నాడు. దేవుడికి ఎరుగు. ఇవ్వవలసిన వాళ్ళు వెళ్ళి అడిగితే ఏమన్నాడు? లేవు అన్నాడు. కోర్టులో కూడా ఏం చెప్పాడు? లేవు. మరి వచ్చావా ఆయన ఆరాధిస్తారా? ఆరాధించకుండా కారణం ఏంటి? మన దగ్గర తీసుకున్న డబ్బుల్లో కొంత ఆలకు పెడతాడు మేత. వాడి మేత తిని ఏం చెప్తాడు? నిజంగానే వాళ్ళ తీశాడు, ఐపీఏ చేశాడు, ఏమీ చేయలేడు. మరి మనం వెళ్ళామనుకో, మనం అయిపోయామంటారు. నువ్వేం బాధపడవా, వాడి దగ్గర అద్దరు పెద్ద సహా కట్టిస్తాను, నువ్వేం దిగులు పడమాకు, ఒక 30,000 చూసుకో అంటారు. వాడితో ఏమంటారు? నువ్వేం కట్టాల్సిన పని లేదు, ఒక 50,000 తగలబెట్టు అంటారు. ఆడు 50,000 తగలే అంటాడు. మనం వెళ్తే ఏమంటారు? వాడు నిత్తు కక్కిద్దాం, ఆడి పాతాళంలో దాచిన అక్కడి నుంచి బయట పెట్టిద్దాం, మీరు 30,000 తండి అంటారు. ఇంకే మనకు రావాల్సిన 3 లక్షలు. మనం పోయేదాకా అందరి మీద 30,000 పాని పోతే పోయేది అని చెప్పి మనం ఆశ పెడతాం. 30,000 3 లక్షలు అవుతాయి కదా, 30,000 పోతే పోయేది, మనిషి 3,000 పండుగ. ఇటు మన దగ్గర తీసుకుంటారు, అటు ఆ దగ్గర తీసుకుంటారు. కేసు 3 నెలలు అయింది. ఎదుగు ఉండదు, పొదుగు ఉండదు, అది అట్లాగే ఉంటది. 3 నెలలకు నువ్వు వెళ్తావు. ఏంటి సంగతి? ఏమైంది? దగ్గర పడింది, ఇంకా 30,000 చూడండి, ఇక లాస్ట్ వచ్చేసింది అంటారు మనతో. మనం ఏం చేస్తాం? ఆల్రెడీ 30 పోగొట్టాం కదా, వచ్చేది 3 లక్షలు కదా, ఇంకో 30 ఎక్కడ ఇద్దామని అంటాం. అటు అంటాడు, ఇదిగో వాళ్ళు వచ్చారు, గట్టిగా వాదిస్తున్నారు, మరి ఏం చేద్దాం? ఇంకొక 50 ఎత్తుగా కొట్టేసింది కోర్టు ఉందిగా,
ఇంకొక 50 ఎత్తుగా, అయ్యా ఎత్తురా లేకపోతే వెళ్ళిపోతాయి. సరే, అటు 1,00,000 అయినాయి, ఇటు 60 అయినాయి, ఇంకొక 3 నెలలు అయింది. మళ్ళా 3 నెలలకి వీళ్ళయ్యా ఏంటయ్యా 60,000 ఇచ్చాం. జరుగుతుందమ్మా, పని జరుగుతుంది. అటు పక్క బాగా లాయర్కి బాగా డబ్బులు ఇస్తున్నట్టున్నాడు, బాగా గట్టిగా ఉంది కేసు. ఆ పేపర్లు ఈ పేపర్లు కావాలి, ఎట్లా 30,000 40,000 ఖర్చు పెట్టావు కదా, ఇంకొక 30,000 ఎత్తు కదా, ఇంకో 30. ఇంతే. నువ్వు వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తా ఉండాలి? నువ్వు 30,000 ఇస్తా ఉండాలి, వాడు 1,00,000 ఇస్తా ఉండాలి. కేసు మటుకు ఏమవ్వదు, ఏమవ్వదు. మనకు వచ్చేది 3 లక్షలు. 30 సార్లు తిరిగేసరికి ఈ 3 లక్షలు అయిపోతాయి. ఇంకొక 3 లక్షలు ఎదురు పెట్టాలి. నీకు దండవరా బాబు, నీ కోటి ఎక్కడని చెప్పి మనం ఏం చేస్తాం? ఆడు తిన్నది ₹1,00,00,000, 10 లక్షలు పోయినాడికి నష్టం లేదు. ఆడు 10 లక్షల దాకా పెడతాడు. చివరికి నష్టం జరిగేది ఎవరికే? పేదవాడికే. అందుకే దేవుడు అంటున్నాడు, పేదవాడికి అన్యాయం నువ్వు చేయకూడదు. ఆ శాసనం అదే మొదటి 9 వచనాల్లో ఉంటాయి. సరే, మీకు వివరంగా చెప్తారు. ఇక్కడతో విభజన అయిపోయింది. ఇప్పుడు మరొకసారి న్యాయ విధులు ఎందుకో చెప్పి ఈ వివరించే ప్రయత్నం చేస్తా. 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో దయాపూర్వకమైన దశాజ్ఞలు చెప్పుకున్నాం. ఆ తర్వాత 21వ అధ్యాయంలో దేవుడి ముందు నిలవబెట్టే పరిశుద్ధమైన న్యాయ విధులను చెప్పుకున్నాం. నిన్న సమాజంలో ఎక్కడ తలదించుకోకుండా బెస్ట్ గా మనం నిలబడడానికి ఉపయోగపడేవి న్యాయ విధులు అనుకున్నాం. మరి ఇవాళ ఇంకో కారణాన్ని కూడా చెప్పుకుందాం. ఏంటి, ఎందుకు ఈ న్యాయ విధులు? ప్రశ్న అడగండి ఒకసారి అయ్యగారు. ఎందుకయ్యా అసలు ఈ న్యాయ విధులు ఎందుకు? ఇప్పుడు చాలా కారణాలు చెప్పారు, ఇంకో కారణం చెప్పండి అని నేను అడిగారు. ఎందుకు దేవుడు ఈ 70 న్యాయ విధులు మనకిస్తున్నాడు, ఈ శాసనాలు మనకెందుకు ఇస్తున్నాడు అంటే, లోకంలో అంతా కూడా ఈ దృష్టికి ఎట్లా ఉందంటే, దేవుడి దృష్టికి లోకం ఎలా ఉందంటే బొత్తిగా చెడిపోయింది. ఏమైంది చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 11 నుంచి 12 వరకు. భూలోకము దేవుని సన్నిధిని ఒకటి చెడిపోయి ఉంది. తర్వాత రెండోది, భూలోకము ఎలా ఉందట? బలాత్కారముతో నిండి ఉంది. ఆ తర్వాత దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఎలా ఉందట? చెడిపోయి ఉంది. చాలు. చెరిపి వేసుకొని ఉన్నారు. భూమి మీదకు దేవుడు చూసినప్పుడు భూమి ఎట్లా ఉందట? బొత్తిగా చెడిపోయింది. దేని చేత? బలాత్కారము చేత. రెండవది, ప్రతి ఒక్కరూ కూడా తమ మార్గాలు ఏం చేసుకున్నారు? చెడగొట్టేసుకున్నారు. వాక్యం వింటున్న వాళ్ళరా, మనుషులు దేవుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నారట? బొత్తిగా వాళ్ళు చెడిపోయారు. వాళ్ళు వెళ్ళే మార్గాలు కూడా పాడు చేసేసుకున్నారు, చెడిపేసేసుకున్నారు. ఇప్పుడు దేవుడు మీ ఎంక చూస్తే ఆయనకి ఏం కనబడుతుంది? నీ ఎంకే చూశాడు. ఇప్పుడు దేవుడు తొంగి చూశాడు మీ ఇంట్లోకి. మన ఇల్లు ఎలా కనపడుతుంది ఆయనకి? మన జీవితం ఎలా కనపడుతుంది ఆయనకి? మన బ్రతుకు ఎలా కనపడుతుంది ఆయనకి? ప్రశ్న. దేవుడు భూమి మీద తొంగు చూశాడు వేణి కుమారండి. ఓకే, మన జీవితంలో కూడా తొంగు చూడమన్నా ఒకసారి అయ్యింది. ఏం కనపడుతుంది పడేకి? నోవా కాలంలో చూస్తేనట మనుషులు ఆయన ఎలా కనపడ్డారట? బొత్తిగా చెడిపోయారు. వారు చెడిపోవటమే కాదు, మోషే గారు, వారు చెడిపోవటమే కాదు, వారి మార్గాలు కూడా. దేవుడు ఎంత బాధపడ్డాడంటే, అసలు ఎందుకు ఇవాళ కూడా దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు వీళ్ళకి బాప్తిజం ఇచ్చారా అని.
కొన్ని కుటుంబాలు చూస్తే అట్లాగే ఉన్నాయి, కొంతమంది విశ్వాసం చూస్తే అట్లాగే ఉన్నారు, కొంతమంది మందిరానికి నడిచేవారు అట్లాగే ఉన్నారు. ఎందుకు ఆయనకు బాప్తిసం ఇచ్చాను? నాకు కూడా అనిపిస్తాం, ఎందుకు ఇలాంటి వాళ్ళగా బాప్తిసం ఇచ్చింది? ఎందుకు వీళ్ళకి ఆ శరీర రక్తాలు ఇచ్చేది, వీళ్ళకి ఆ సంస్కారం ఇచ్చేది? భయం లేదు, భక్తి లేదు, దేవుడు పట్ల శ్రద్ధ లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు, పరిశుద్ధత మీద అసలు కొంచెం కూడా ఇష్టానుసారం వారు చెడిపోతున్నారు, వారి మార్గాలు కూడా చెడగొట్టుకుంటున్నారు. దేంతో నిండిపోయారక వాళ్ళు? బలాత్కారం. ఏంటి బలాత్కారం అంటే? ఏంటి బలాత్కారం అంటే తెలుసా? బలాత్కారం అంటే చేయకూడదు, కొందరు చేయటం వల్ల బలాత్కారం అంటారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన అంటారు కదా, వాడు బలాత్కరించాడండి అంటారు. అంటే ఏంటి? అది క్రమం కాదు, అక్రమం. అంటే క్రమము కాని జీవితం, క్రమము కాని దానిని ఒంట్లోకి తెచ్చుకోవడం ఏంటి? బలాత్కారం. మనుషులందరూ కూడా రోజులు ఎలా తయారయ్యారు? దేవుడు పెట్టిన క్రమములో కాకుండా దైవ విరుద్ధమైన క్రమంలోకి, అంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని బలాత్కారమైన జీవితం అంటారు. వాళ్ళకి ఏముండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, నియమం ఉండదు, నిబంధన ఉండదు, క్రమం ఉండదు, మంచి అనేది ఉండదు, మంచి అనేది ఉండదు, చెడు అనేది ఉండదు. అలా అయిపోయిందంట. ఏ కాలం? నోవహు గారి కాలంలో దేవుడు భూమి మీదకు చూసినప్పుడు, దేవుడు చూస్తే మనుషులందరూ అలాగే ఉన్నారు. మన ప్రశ్న, ఆత్మతండ్రి ప్రశ్న, నీ ఇంట్లోకి దేవుడు చూస్తే ఏం కనపడుతుంది? క్రమమా బలాత్కారమా? క్రమమా బలాత్కారమా? మీ ఇంట్లో దేవుడికి క్రమం కనపడుతుందా, బలాత్కారం కనపడుతుందా? నీ జీవితంలో దేవుడు తొంగి చూస్తే క్రమమా బలాత్కారమా? ప్రశ్న. ఆ క్రమం అయితే దేవుడికి మహిమ, దేవుడికి మహిమ కలుగును కాక. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు భూమి చూసినప్పుడు ఏం కనపడిందట? అంత బలాత్కారం, అంత చెడిపోయింది. వారు చెడిపోవటమే కాదు, అందుకని ఇప్పుడు దేవుడు బొత్తిగా చెడిపోయిన స్థితిని సరిచేయడానికి రెండు మార్గాలను తిరిగి వారు చక్కగా చేసుకోవటానికి, మార్గాలను తిరిగి మరలా చక్కగా చేసుకోవటానికి ఎవరి ముందు? దేవుని ముందు. దేవుడు ఏమిస్తున్నాడు? ఈ న్యాయ విధులు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఏమిస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? ఈ చెడిపోయిన మనుషులు ఆ స్థితిని సరి చేసుకోవడానికి. అబ్బాయి అది తప్పురా, అలా చేయకూడదు, అది చేసావు చెడిపోయావు, ఇదిగో ఇలా చెయ్యి, అలా చేయమా, ఇలా చెయ్యి, ఇదిగో శాసనం, ఇదిగో వాక్యం అని దేవుడు ఈ న్యాయ విధించి ఏం చేయాలనుకుంటున్నాడు? వాళ్ళని, వాళ్ళ మార్గాలని సరి చేసుకుని బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ న్యాయ విధులు మీకు అర్థం అవ్వాలంటే బొత్తిగా చెడిపోయిన వాటిని సరి చేసుకోవడానికి, మార్గాలు తిరిగి చక్కగా చేసుకోవడానికి దేవుడు ఈ న్యాయ విధులు ఇస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దయగలిగిన వాడు. ఒకవేళ ఇది కనుక ఇవ్వకపోతే వాళ్ళ బలాత్కారమైన జీవితం, వాళ్ళ చెడిపోయిన జీవితం ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా నీకు? ఎక్కడ తీసుకెళ్ళింది? నోవహు కాలంలో ఉన్న వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి? జల ప్రళయం కింద దేవుని తీర్పులో మునిగిపోయారు. అవునా కదా? భయంకరమైన చెడివాన్ వచ్చింది. 40 రాత్రులు 40 పగలు దేవుని దృష్టికి చెడిపోయినట్టు కనబడిన వారందరూ కూడా లోకం మునిగిపోయి, లోకంలో ఉన్న లోకస్తులు. దానికి కారణం ఏంటి?
వాళ్ళ యొక్క బలాత్కారం, వాళ్ళు చెడిపోయిన మార్గాలు చేసుకోవటాన్ని బట్టి అలా మనం అవ్వకుండా ఉండటానికి జాలి కలిగి దేవుడు, ప్రేమ కలిగి దేవుడు, మన మీద కనికరం కలిగి దేవుడు ఏమిస్తున్నాడు? అబ్బాయి నీ మార్గాన్ని సరి చేసుకో. తర్వాత అబ్బాయి నీ జీవితాన్ని సరి చేసుకో. ఎందుకు? రాబోతున్నా అగ్ని లోతును వెళ్లకుండా, అగ్నిలో కాలకుండా, జలప్రళయంలో ప్రజలు మునిగిపోయినట్టు మనమెవరు మునిగిపోకుండా, రాబోతున్న అగ్నిలో కాలిపోకుండా ఉండడానికి, మన స్థితిని సరి చేసుకోవడానికి, మన మార్గాలని చక్కగా చేసుకోవడానికి, ఏంటి చక్కగా చేసుకోవడానికి దేవుడు ఏమిస్తున్నాడు? కృష్ణప్రయ నేనేం చేసుకోవాలయ్యా? నా మార్గాన్ని నేనేమి సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలయ్యా. నాకు ఇష్టమైన మార్గంలో నేను పోతానయ్యా అంటే వచ్చే పరిణామం జల ప్రళయం వచ్చి ఎలా ముంచిందో అగ్ని ప్రళయం వచ్చి అలా ముంచింది. అందులో నో డౌట్. త్వరలో రాబోతుంది అగ్ని ప్రళయం. ఈ సోమరుడు, ఈ సోమేరుడు అందరు ఎక్కడికి వెళ్ళాలి? అంతే. తప్పించుకోవడానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఈ న్యాయ విధులు ఇస్తున్నాడు. రైట్. కనుక ఈ న్యాయ విధులను బట్టి మనం ఏం చేయాలి? ప్రశ్న. ఈ న్యాయ విధులను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఈ న్యాయ విధులను బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలంగా రావడానికి న్యాయ విధుల్ని ఉపయోగించుకోవాలి. రాసుకోండి. ఒకటి, దేవునికి అనుకూలమైన స్థితిలోకి మనం రావాలి. ఏం వాడుకుని ఈ న్యాయ విధులు వాడుకుని, ఈ 70 న్యాయ విధులు వాడుకుని ఆయన చేయొద్దు అని మనం చేయకుండా ఉన్నాం అనుకోండి, ఆయన చెయ్యి అని దాన్ని చేసామనుకోండి, మరి ఎక్కడికి వచ్చేస్తాం? ఆయనకి అనుకూలమైన స్థితిలోకి వచ్చేస్తాం. అంటే అనుకూలంగా ఉంటే బాగుపడతానే మీద బాగుపడతాం. రెండు, ఆయనకి అంగీకారమైన స్థితిలోకి రావాలి. చేయొద్దు అలా చేయకుండా ఉంటే, చెయ్యి అని దాన్ని చేస్తే ఏ స్థితిలోకి వచ్చేస్తాం? ఆయన చేత అంగీకరించబడే, ఆయన అంగీకరిస్తాడు. నోవా కాలంలో ఉన్న మనుషులు ఏం చేయలేకపోయాడు? ఆయన అంగీకరించలేకపోయాడు. ఎందుకని? వారు అంగీకరించే స్థితిలో లేదు, ఆయనకు అనుకూలమైన స్థితిలో లేదు. అందుకే ఆయన ఏం చేయలేదు? వాళ్ళని అంగీకరించలేదు. మూడవది, ఆయనకి ఆనందకరమైన స్థితిలోనికి, అంటే ఆయనకి సంతోషం కలిగించే స్థితిలోకి మనం రావాలి. ఏం వాడుకొని? ఇది వాడుకొని. ఆ రోజు వాడను బట్టి దేవుడికి ఏం కలిగింది? సంతాపం. ఏంటి సంతాపం? ఎంత సంతాపం? నేను ఎందుకు చేశానా? దేవుడికి ఎంత సంతాపం కలిగింది? అసలు వీళ్ళని ఎందుకు నేను కలగ చేశానా? అసలు వీళ్ళని కలగ చేయకపోయి ఉంటేనే బాగుండు అనిపించింది దేవుడికి. ఆయన అంత బాధపడ్డాడు. ఇప్పుడు మనం ఈ న్యాయ విధుల్ని పాటించి దేవుడికి ఏం కలిగించే స్థితిలోకి రావాలి? ఆయనకి ఆనందాన్ని కలిగించే స్థితిలోకి మనం రావాలి. ఇక నాలుగోది, దేవునికి మహిమ కలిగించే స్థితిలోనికి మనం అందరూ కూడా రావాలి. దేవుడికి ఏం కలిగించాలి? మహిమ. మహిమ అనండి. దేవుడికి మహిమ కలగాలి. దేవుడు మనం రక్షించాడు, దేవుడు మనకు బాప్తిజం ఇచ్చాడు, దేవుడు మనకు సంస్కారం ఇచ్చాడు. సమాజంలో మనం చూసిన వాళ్ళు దేవుడు ఏం చేయాలి? ఇదే దాని ముఖం, ఈడ వాడి ముఖం. చర్చికి వెళ్ళక ముందే ఇంకా గుణంగా ఉన్నాడు,
చర్చికి వెళ్ళిన తర్వాత అనేటట్టు ఉండాలా? వీడు చర్చికి ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? వాడు చేసే పాపం కనపడకుండా కప్పుకోవడానికి వెళ్తున్నాడు. చర్చికి వెళ్తే పవిత్రులు అనుకుంటారు కదా, ఆ ముసుగేసుకునేడు ఆ ముసుగులో పాపం చేస్తున్నాడు. వింటున్నావా? ఇలా అనుకోవాలి సమాజం మనల్ని. మరి ఏమనుకోవాలి సమాజం? దేవుడికి మహిమ కలిగించే స్థితిలోకి మనం రావాలి. అందుకే దేవుడే మోషే గారు, దేవుడు ఏమిచ్చాడు మనకి? పడిపోయింది పుస్తకం. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకే మహిమ కలుగును కాక. ఈ న్యాయ విధిని ఆధారం చేసుకుని ఏం చేయాలి మనం? ఒకటి, దేవునికి అనుకూలమైన స్థితిలోకి రావాలి, దేవునికి అంగీకారమైన స్థితిలోకి రావాలి, దేవుడికి ఆనందం కలిగించే స్థితిలోకి రావాలి, దేవుడికి మహిమ కలిగించే స్థితిలోకి రావాలని దేవుడు రోషం కలిగి న్యాయ విధులు మనకిచ్చాడు. ఈ న్యాయ విధులు ఆధారం చేసుకుని సమాజంలో మనం ఎట్లా బ్రతకాలి? దేవుడికి మహిమ తెచ్చేలాగా బ్రతకాలి, దేవుడికి ఆనందం కలిగించేలాగా. వింటున్నారన్నమాట? అలా ఉందామా? యేసయ్య నోవా కాలంలో ఉన్న ఆ భక్తులాగా ఉన్నామా? వాళ్ళు దేవుడికి ఏం కలిగించారు? బాధ కలిగించారు, దుఃఖం కలిగించారు, వేదన కలిగించారు. అలా వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళకి న్యాయ విధులు లేవు. వాళ్ళకి చెప్పేవాళ్ళు, పెద్దలు అంటారు చెప్పేవాడు లేక. కానీ క్రైస్తవ సంఘంలో చెప్పటాలు ఎక్కువై చెడిపోతున్నారు. వీళ్ళకి ప్రతి ఆదివారం చెప్తానే ఉంటాం, ప్రతి శుక్రవారం చెప్తానే ఉంటాం, ప్రతిరోజు బైబిల్ చెప్తానే ఉంటది, ప్రతిసారి వీళ్ళ మనస్సాక్షి చెప్తానే ఉంటది. వాళ్ళని చెప్పక చెడిపోయారు, ఇప్పుడేమో ఎక్కువ చెప్పడం వల్ల చెడిపోతా ఉన్నారు. జాగ్రత్త, వాళ్ళకంటే కూడా తీర్పు మనకే ఎక్కువ ఉంటది. వాళ్ళని చెప్పేవాళ్ళ చెడిపోయారు, దేవుడు ముందు ఎక్స్క్యూజ్ ఉండదు. మనకి అన్ని తెలిసి చెడిపోతున్నాం. దేవుడు ఊరుకోడు. అయ్యా మమ్మల్ని క్షమించు. ఇవాళ నుంచి నీ న్యాయ విధిని ఆధారం చేసుకుని నువ్వు చెయ్యొద్దు అన్నది చెయ్యి, నువ్వు చేయమన్నది ఏం చేస్తాను. కాబట్టి ఈ 4 స్థితులు, ఈ 5 స్థితులు మనలో రావాలి. ఈ 4 స్థితులు మనలోకి. అందుకోసమే దేవుడు ఇక్కడ మోషే గారికి కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఓపిగ్గా చెప్తున్నాడు, నా పిల్లలు నాకు ఏ స్థితిలోకి రావాలి? నాకు అనుకూలమైన స్థితిలోకి, నాకు అంగీకారమైన స్థితిలోకి, నాకు ఆనందకరమైన స్థితిలోకి, నాకు మహిమ తేగలిగినటువంటి స్థితిలోకి రావాలి. ఈ 40 రోజులు కూడా దేవుడు ఇంత ఓపిక పెడుతున్నేందుకు, ఈ మోషే ద్వారా మీ అందరికీ చెప్పిస్తున్నేందుకు? బలాత్కారమైన జీవితం జీవించక కాదు, మార్గాన్ని చెడగొట్టుకోటక కాదు. మరి దేనికి? దేవుడికి మీరు అనుకూలంగా మారాలి, దేవుడికి మీరు అంగీకారంగా మారాలి, దేవుడికి ఆనందకరంగా మీరు చెప్తారా? చెప్పరా? చేస్తారా? చేయరా? చెప్తారా? చేస్తారా? మారతారా? ఈ న్యాయ విధులను ఆధారం చేసుకుని మనం అలా మారాలి. అందుకే దేవుడు మోషేకి, అట్లాగే ఆ చిన్న సమాజానికి, అట్లాగే ఈరోజు మన సమాజానికి దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటన్నావా? ఏమవ్వాలి మనం? దేవుడు ఏమవ్వాలి మనకి? ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనం భార్యకు అనుకూలంగా ఉంటాం, భర్తకు అనుకూలంగా ఉంటాం, బిడ్డకు అనుకూలంగా ఉంటాం, పనిచేసే మేస్త్రికి అనుకూలంగా ఉంటాం, కూలి చేసే యజమానికి అనుకూలంగా ఉంటాం, బడికి వెళ్ళే మాస్టర్కి అనుకూలంగా ఉంటాం. మరి దేవుడికి అనుకూలంగా ఉండద్దా? అంగీకారంగా ఉండద్దా? ఆనందకరంగా ఉండద్దా? మహిమకరంగా ఉండద్దా? అలా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఈ ఆజ్ఞలన్నీ ఇస్తున్నాడు. రైట్.
ఇంకొక ధ్యానం చేద్దాం. ఈ ఆజ్ఞలని కూడా దేవుడు ఎక్కడిచ్చాడు? ఈ 70 ఆజ్ఞలు మోషేకి దేవుడు ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు. బాగా వినాలి, మీ గుండెలో తేలాలి. ఎక్కడిచ్చాడు? మిమ్మల్ని అడగాలి ప్రశ్న. లోకము అంటే ఏమనుకున్నాం మనం? ఐగుప్తు. ఐగుప్తులో ఇచ్చాడా? ఇవ్వలా. ఐగుప్తులో ఉన్నాగా ఇవ్వలా. మరి ఎక్కడిస్తున్నాడు? లోకంలో ఉన్నప్పుడు చెప్పారా అంటే? మరి మీకు ఎవరు చెప్పారు? లోకంలో ఉన్నప్పుడు ఎట్లా కూర్చోబెట్టి కూడబెట్టి చెప్పారా? ఇలా దేవుడు కానుక ఇవ్వాలి, ఇలా దేవుడికి దశభాగం ఇవ్వాలి, ఇలా దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి, ఈ తొలుచూలు పెట్టిన ప్రతిష్ఠించుకోవాలి, అబద్ధం ఆడకూడదు, పేదవాడికి అన్యాయం చేయకూడదు, ప్రతి వారు రక్షించబడడానికి నీ వంతు నువ్వు కృషి చేయాలి, తప్పుడు సాక్ష్యం పలకూడదు, చెడు తిరుగుడు తిరగకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఇలా ఆజ్ఞలు, పురుగు వాడిని ప్రేమించాలి, అమ్మా నాన్నని ప్రేమించాలి, ఇలా ఎవరైనా చెప్పారా? లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా కూర్చోబెట్టి నీకు చెప్పారా? ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్కి ఎవరు ఏమీ చెప్పలా. ఎక్కడికి వచ్చినా చెప్పారు? సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినాక దేవుడు వాళ్ళకి చెప్తున్నారు. మనకు కూడా లోకంలో ఉన్న ఎవరు ఏం చెప్పలా. దేవుడు మందిరంకి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? లోకం విడిచి వచ్చిన తర్వాతే నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి దేవుడు వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాడు. అట్లాగే మనకు కూడా నాకు లోకం వద్దయ్యా, నాకు నువ్వే కావాలయ్యా అని ఆయన దగ్గరకు వచ్చిన కాడి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ మాటలు మనం చెప్తున్నాడు. మరి చెప్తున్న ఈ మాటలకి మనం లోపడద్దా? లోకంలో నీకు ఎవరు కూడా చెప్పేవాడే. ఎందుకంటే అదే నాశనానికి పోతుంది, అదే ఒక చీకటి. చీకటిలో ఉన్నవాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతారట? అంతే. లోకం ఏమంటది? తిను, తాగు, సుఖించు. నీ వయసే 70, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సుఖిస్తావు? ఎంజాయ్. దానికి తెలిసిందేంటి? తిను, తాగు, సుఖించు. దాని దేవుడు ఏమంటాడు? ఓ ఎదిరివాడా, ఈ రాత్రి దేవుడి ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? కాబట్టి జాగ్రత్త అని దేవుడు వాక్యం హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మనం లోకంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలుకి ఏ శాసనాలు లేవు. కానీ సీనాయికి వచ్చిన కాడి నుంచే దేవుడు తన మనసు విప్పి చెప్తున్నాడు. మనకు కూడా ప్రభు దగ్గరికి రాకముందు ఏ శాసనాలు లేవు. దేవుడి దగ్గరికి వచ్చిన కాడి నుంచే ఇంత ఓపికతో అమ్మ జాగ్రత్త, అమ్మ మారమ్మ, ఇంకెంతకాలం అమ్మ, నువ్వు చెడిపోయి నీ మార్పు వచ్చి ఆడగొట్టుకుని ఇంకెంతకాలం అమ్మ, నీ వెనకాల వచ్చేవాళ్ళు కూడా చెడిపోతారమ్మ, ఎంతకాలం అమ్మ, దేవుడు అమ్మకి అవమానతారమ్మ కదా అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ దేవుడే మనకేం చేస్తున్నాడు చెప్పరే. కాబట్టి ఇక్కడ మనకి దేవుడు పనికట్టుకు నేర్పిస్తూ ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి, నెరవేర్చాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవి లోకంలో ఇవ్వలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన తర్వాత పెట్టినిస్తున్నాడు. అంటే ఏంటి? లోకములో ఉన్నట్టుగా నువ్వు దేవుడిని ఆరాధిస్తే అది దేవుడికి అంగీకారం కాదు, ఆనందదాయకం. చూడండి, రేపు ఆదివారం అందరూ పరిగెత్తుకొని పొదవాట వస్తారు. మిగిలిన రోజుల్లోనేమో ఈ క్రమం జరుగుతుంది. దేనికి ఏది అడ్డం కాదు. దేనికి ఏది అడ్డం? దైవం దగ్గరికి వెళ్ళాకే అన్నీ అంటారు. పొద్దు నుంచి లేచాం, పనికి వెళ్ళలేదా? వెళ్ళాం. మార్కెట్కి వెళ్ళలేదా? వెళ్ళాం. ఉద్యోగానికి వెళ్ళలేదా? వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలని ఏం విడిచిపెట్టాలి? ఇల్లు విడిచిపెట్టాలి, మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. మరి అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళామా? లక్ష్మి అండి, దేవుడి దగ్గరికి వెళ్ళామా? అమ్మో, దేవుడి దగ్గరికి అట్లాగే మధ్యలో భూతం ఉంటది, మధ్యలో దెయ్యం ఉంటది, మధ్యలో పిశాచాలు ఉంటాయి.
పొద్దు నుంచి తిరిగిన తిరుగుడికి మార్కెట్కి ఏ పోతో పట్టుకోదు, ఉద్యోగానికి ఏం పట్టుకోదు. ఇంకేమని కూలి పనికి వెళ్తాకి ఏ పిశాచి పట్టుకోదు. దేవాలయం వేసరికి పిశాచి పోతాం, దెయ్యాలన్నీ పట్టుకుంటాయి. ఎక్కడికి వచ్చేసరికి మందిరం గారికి వచ్చేసరికి. కానీ రేపు ఆదివారం మాత్రం చెప్పే ఇవన్నీ తప్పించుకుని వచ్చేస్తాయి. అనుకుంటాం నేను ఆరాధనకు వచ్చాను అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? వచ్చావు కానీ నువ్వు దేవుడి దృష్టికి అంగీకారంగా లేవు, దేవుడికి అనుకూలంగా లేవు, దేవుడికి ఆనందం కలిగించే దానిలో లేవు, దేవుడికి నువ్వు చేసేది మహిమ తెచ్చే ఆరాధన కూడా కాదు. ఎందుకని? నీ జీవితం అంతా సాకే, నీ జీవితం అంతా నీ బలహీనతో పైకెత్తి చూపించుకోవడమే. ఏ పనికి సాగు చెప్పం, ఏ పనికి నీ బలహీనత బయట పెట్టవు. దైవము అంటే, ప్రార్థన అంటే దైవం, అంతే అంతే. ప్రార్థన అంటే అంతే. ఏదో బలహీనత చెప్తాం. ఇప్పుడు చూడు, ఊరు వెళ్ళే ప్రయాణం రామను మొన్న పక్కన కోచిపెట్టి పరిగెత్తుతాం అంతే. నోవే ఏ పని లేదు. రేపు వచ్చే ఫంక్షన్ అని చెప్పు. ఏం చెప్తారు? సంఘ క్రమానికి మనం లోబడకుండా మన క్రమాన్నే మనం జరిగించుకుంటూ రేపు ఆదివారం మన క్రమానికి వచ్చినా అది దేవుడికి ఏం కాదు. ఆదివారం వచ్చాయి కదా, నీకు అనుకూలం అనిపించేది, నీకు ఆనందం అనిపించేది. కానీ అసలు ఆరాధించేవాడికి ఏం కాదు అది. మరి ఆరాధనప్పుడు ఏమైపోతే వ్యర్థమైపోద్ది. ఏమైపోద్ది? ఎందుకు ఇంత ఓపిక చెప్తున్నారు కదా ఈ మాటలు? ఎవరి కోసం అంటారు? పాస్టర్ గారు కడుపు నిండడానికి చెప్పుకుంటున్నాడు ఈ మాటలని. ఇంతసేపు నిలబడి ఎంత ఓపికగా మీకు ఎందుకు చెప్తున్నాడు? మీరేమన్నా కోట్లు ఏమైనా ఇస్తారా? రేపు రాబోయే అగ్ని ప్రళయంలో మీరు వెళ్ళకూడదని, ప్రభు వచ్చినప్పుడు మీ తలాల మీద కిరీటాలు పెట్టబడాలని, ఏ ఒక్కరు అగ్నిలోకి జారి వెళ్ళకూడదని ఈ మాటలు చెప్తున్నామే తప్ప ఎవ్వరన్నా అక్కసం లేదు, ఎవ్వరన్నా కోపం లేదు. కేవలం ప్రేమతో దేవుని న్యాయ విధులు వివరిస్తున్నాం. దేనికి? బలాత్కారాన్ని మార్చుకుంటారని, దేవుడికి అనుకూలంగా, అంగీకారంగా, ఆనందదాయకంగా మారతారని. అంతే తప్ప నాకు ₹1 రావు, లేదా నాకు ఎవరో ఇల్లు రాసేని ఎవరు. కాబట్టి ఎవరి మీద కోపం లేదు, కేవలం దేవుడి మీద ప్రేమతో, ఆయన బిడ్డలుగా మీ మీద ప్రేమతో ఈ మాటలు పంచుకోవటమే తప్ప నాకు గంటలు చెప్తే నాకు వచ్చేసేది ఏమి. దేవుడికి మహిమ, ఆ మహిమలో నాకు కూడా మహిమ ఆయన ఇస్తాడు. కాబట్టి మిమ్మల్ని సిద్ధపరుచుకుంటున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వారమంతా ఇష్టానుసారంగా జీవించేసి అనుకూలంగా ఉండదు, ఆయనకు ఆనందమైంది. అందుకే మన ఆరాధన భంగం కాకూడదని, వ్యర్థం కాకూడదని దేవుడు మనకేమిస్తున్నాడు? న్యాయ విధులు. మనల్ని సరి చేసుకోవడానికి, మనల్ని సరిదిద్దుకోవడానికి ఈ న్యాయ విధులు. లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టం, నేను అడిగేవాడు లేడు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, నిన్ను నేను మంచి చేసుకోవాలి, నిన్ను నేను కాపాడుకోవాలి. అందుకే నీకేమిస్తున్నాను? రైట్. ఈ న్యాయ విధులు 1 లోకములో పాటించవలసినది, 2 దేవుని ఎదుట కూడా పాటించవలసినది. 1 లోకములో పాటించవలసినవి, 2 దేవుడి సన్నిధిలో పాటించవలసినవి. లోకం చెప్పిందా మనకి? లోకానికి దేవుడు అనే వాసనే గిట్టదు, కాబట్టి దేవుడు మాట ఎత్తదు. కానీ దేవుడు చూడండి, ఈ న్యాయ విధులు ఎక్కడెక్కడ పాటించాలి? లోకంలో పాటించాలి, దేవుని సన్నిధిలో కూడా పాటించాలి. ఏంటివి?
పది చెప్పారు, ఈ పదం మాత్రం పది నేర్చుకున్నారు. న్యాయ విధులు అన్నారు. సరే, రైట్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ పాఠం యొక్క వివరం, టైం కూడా అయిపోవచ్చింది. వివరం కుమారండి, ఈ పాఠంకి హెడ్డింగ్ ఏం చెప్పుకున్నాం ఇవాళ? డూస్ డోంట్స్. చేయవలసినవి లోకములో చేయవలసినవి లోకములో చేయకూడనివి. దేవుడి సన్నిధిలో చేయవలసినవి దేవుడి సన్నిధిలో చేయకూడనివి. ఓకే, మొదటిగా మొదటి 2 వచనాల్లోనే ఒక 5 చేయకూడనివి ఉన్నాయి. నేను టకటక చెప్తా. 1, లోక వార్త పుట్టించకు, లేని వార్త పుట్టించకూడదు. ఏంటి? లేని వార్త పుట్టించకూడదు. ఆ వార్త ఉండదు కానీ పుట్టేస్తుంది. దేవుని బిడ్డలాగా మనం లేని వార్తను ఏం చేయకూడదు? పుట్టించకూడదు. కలియవద్దు, వెంబడింపవద్దు, తిప్పివేయవద్దు, పక్షపాతంగా ఉండొద్దు. నేను చివరి మొక్క చెప్పాను. ఆ వచనాలు కనుక మీరు చదివితే అక్కడ ఉంటాయి. మొదటిగా లోకవార్తను ఏం చేయకూడదు? లేని వార్తను ఏం చేయకూడదు? రెండోది, అబద్ధ సాక్ష్యాన్ని, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకు దుష్టునితో నీవు కలియకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో మనం ఏం చేయకూడదు? అలాగే దుష్కార్యం జరిగించుటకై సమూహము నీవు వెంబడింపకూడదు. దుష్కార్యం జరిగించడానికి సమూహాన్ని వెంబడింపకూడదు. అలాగే న్యాయము త్రిపుటకు సమూహంలో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. ఏం చేయడానికి? న్యాయం త్రిప్పడానికి, నిజాన్ని తిప్పేయటానికి సమాజంతో కలిసి మనం ఏం చేయకూడదు? వాళ్ళతో కలిసి లేని మాటలు పలకూడదు. అలాగే వ్యాజ్యమాడు వాడు పేదవాడైనా సరే వాడి ఎడల పక్షపాతం నీకు ఉండకూడదు. అంతే. ఇదంతా ఏంటంటే కోర్టులో జరిగే విషయమే. ఇదంతా ఏంటి? కోర్టులో జరిగే ఒక పేదవాడి దగ్గర కోర్టులో జరిగేటప్పుడు ఏం చేయకూడదంట? లేని వార్త పుట్టించకూడదు. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, బహుశా 8 అనుకుంటా, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఆ ఆజ్ఞలో 8వ ఆజ్ఞ. దానికి శాఖలు ఇవి, ఆర్డినెన్సెస్ ఇవి. ఏం చేయకూడదు? పుట్టించకూడదు, చెరగొడటానికి వేరే వాటితో కలియకూడదు, సమూహాన్ని వెంబడింపకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి సత్యాన్ని తిప్పకూడదు, అలాగే పేదవాడని చెప్పి పక్షపాతం కలిగి ఉండకూడదు. ఇది ఆజ్ఞ, లోకంలో చేయకూడనివి. ఆ తర్వాత దేవుని ఎదుట చేయాల్సినవి. ఏం చేయాలి? 11వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నది. ఏం చేయాలి? అక్కడ దేవుడు మనకు కొన్ని పండగలు ఇచ్చాడు. ఒకసారి చదువుతారు కరెక్ట్గా. 11వ వచనం నేను చదువుతా. 1, సబ్బాతులు ఏర్పాటు చేసుకోవాలి. సబ్బాతు అనగా ప్రతి 7 సంవత్సరాలకి, ప్రతి 7 సంవత్సరాలు ఒక సంవత్సరాన్ని వదిలేయాలి. అది మనం చేస్తామా? చేయలేము. ఇజ్రాయిల్కి దేవుడు చెప్పాడు అనమాట, 7 ఏళ్లకు ఒకసారి ఆ పంటను ఏం చేసేయాలి? భూమిని వదిలేయాలి. అది పేదలకి, అనాథులకి, పరదేశులకి విడిచిపెట్టేయాలి. ఆ సంవత్సరం వాళ్ళకి వచ్చింది 7 ఏళ్ళకి ఒకసారి వదిలేస్తా ఉండాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు? సంవత్సరానికి 3 మార్లు నాకు పండగలు చేయాలి. సంవత్సరానికి 3 పండగలు. ఆ పండగల్లో పురుషులు కూడా రావాలి. ఏంటి ఆ పండగలు? పస్కా, రెండోది పెంతెకోస్తు, మూడోది పర్ణశాల. అంత వివరం చెప్పలేదు కానీ సంవత్సరానికి 3 సార్లు మీరు పండుగను ఆచరించాలి. అందులో పులియని రొట్టెల పండుగ కూడా ఆచరించాలి. రైట్. ఇది అట్లాగే ఎవరు కూడా నా సన్నిధిలో ఎవడను ఒట్టి చేతులతో కనపడకూడదు. నీ పొలములో విత్తిన నీ వ్యవసాయ తొలుచూలు పంట యొక్క కోత పండుగను, పొలములో నీ వ్యవసాయ ఫలాలు కూర్చున్న అంటే ఏమి లేదు. నేను చెప్పిన 3 పండుగలే. 1 పస్కా అంటే పులియని రొట్టెల పండుగ, తర్వాత వచ్చింది ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ, ఆ తర్వాత పర్ణశాలల పండుగ. ఈ పండుగలన్నీ మీరు ఏం చేయాలి? ఆచరించాలి. ఫస్ట్ చెప్పినాయేమో చేయకూడదు, తర్వాత చెప్పుకున్నాయేమో ఆచరించాలి. ఇక 3వది మనం చూస్తే ఇక్కడ 20వ వచనం, ఈ అధ్యాయానికి 20వ వచనం చాలా కీలకమైనది. 21, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి చూడండి. ఇదిగో త్రోవలను నేను కాపాడి నేను సిద్ధపరిచిన చోటును నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా
పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట మీరు వినాలి. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయన కొన్నది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకి విరోధిని అయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళును. అమోరీయులు, హిత్తీయులు, ఫెరిసీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారిలో చూడనుండి రప్పింతును. నేను వారిని సంహరించేదను. అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముగింపుగా మీకు ముందు నా దూతను పంపిస్తాను. ఏమంటాడంట? మీకు ముందుగా నా దూతను పంపిస్తాను. మీరు అతని మాట వినాలి. అతను చెప్పింది మీరు చేయాలి. అలా మీరు చేస్తే శత్రువుని మీ చేతికి అప్పచెప్తారు. శత్రువుకు శత్రువును అవుతా. ఏమంటున్నాడు? మీ శత్రువుకు శత్రువును అవుతా, మీ విరోధికి విరోధం అవుతా. మిమ్మల్ని చూస్తే వారికి భయపడేటట్టు చేస్తా. మీరంటేనే వారికి భయపడేటట్టు చేస్తా. ఎంత రోషం కలిగిన దేవుడు చూసారా? ఏం చేస్తారంట? శత్రువుకు శత్రువునయంట, విరోధికి విరోధమయ్యంట. నిన్ను చూస్తేనే వారికి భయపడేటట్టు. ఎప్పుడు? నీకు ముందుగా ఒక దూతను పంపిస్తా. ఆ దూత మాట నువ్వు, ఆ దూత ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మాట మనం వింటే, ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన శత్రువుకి ఆయనే శత్రువు అవుతాడు, మన విరోధికి ఆయనే విరోధి అవుతాడు. వాళ్ళతో ఆయన యుద్ధం చేసి మనకు అమ్మదాకడికి చాలు, ఇక్కడతో చాలు. ఆ తర్వాత ఏం చేయకూడదు చెప్తాడు. ఇక్కడే మీరు ఐగుప్తుకి వెళ్తారు, ఆ కాలానికి వెళ్తారు. అక్కడ ఆ విగ్రహాలకి మీరు ఏం చేయకూడదంటే దండం. ఆ విగ్రహాలను మీరు ఏం చేయాలంటే కూల్చేసేయాలి, తోసేసేయాలి, నిర్మూలన చేసేసేయాలి. ఏ మాత్రం కూడా వాటిని మీరు ఏం చేయకూడదంటే ఉంచనే ఉపేక్షించకూడదు, ఉంచనే ఉంచకూడదు. చాలు. ఇవి ఐగుప్తు నుంచి కానానుకు వెళ్లే క్రమంలో దేవుడు కానానీయులను జయించడానికి చెబుతున్న ఆజ్ఞలు ఏంటంటే వారిలా నువ్వు ఉండకూడదు. దేవుడి కోరిక ఏంటంటే నిన్ను లోకంలోంచి తీసుకొచ్చా, నువ్వు తిరిగి లోకంలాగా ఉండకూడదు. మరి ఎవరిలాగా ఉండాలి? నాలాగా ఉండాలి. అలా ఉంచగలిగినవి ఏంటిది? ఈ న్యాయ విధులు. ఈ న్యాయ విధులను పాటించి ఆయనకి అంగీకారంగా, అనుకూలంగా, ఆనందకరంగా, ఆయనకి మహిమకరంగా ఉండగల భాగ్యం ఆత్మ తండ్రి మనందరికీ దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం.